హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ తెలుగు. ఒలింపిక్స్ 2024 ప్యారిస్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే చాలా ఆశలతో మన భారతదేశ అథ్లెట్లు చాలామంది 160 క్రీడలు ఉంటే అందులో 110 విభాగాల్లో మన వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా గోల్డ్ రాలేదు. కాకపోతే గోల్డ్ వచ్చే అవకాశం మనకి త్రుటిలో తప్పింది. రెజ్లర్ వినేష్ పొగట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె గురించి ఆమె త్రుటిలో తప్పించుకుంది. గోల్డ్ కొట్టే అవకాశాన్ని చిన్న తప్పిదంతో, అది తప్పనాలా లేకపోతే సడన్గా జరిగిందనాలా లేదంటే ముందు జాగ్రత్త చర్య లేదని చెప్పాలా, కేవలం 50 కేజీల వెయిట్ లిఫ్టింగ్ గాను ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో ఆమె మీద అనర్హత వేటు పడడం జరిగింది. మరి ఈ విషయం మన పంపించే వాళ్ళకి తెలియదా? ఇప్పటివరకు ఆడినందుకు ఆ ఒలింపిక్ టీంకి తెలియదా? చివరికి ఆమె ఈ 100 గ్రాములు ఎక్కువ ఉందన్న విషయం దానికంటే ముందు కూడా అసలుకి ఆమె 2 కేజీల వరకు ఎక్కువ ఉందంట. అంటే ఫైనల్ పోటీలో తను పాల్గొనాలి. ఆ ఫైనల్ పోటీలో పాల్గొనడానికి ముందు తను వెయిట్ చూసుకుంటే 2 కేజీల వరకు ఉందంట. ఆ వెయిట్ తగ్గించుకోవడం కోసం ఆమె జుట్టు కత్తిరించుకుంది. అంతేకాదు రక్తం కూడా తీసేసుకుంది. అక్కడ ఉన్న కోచ్ ఆమె జుట్టు కత్తిరించారు, అలాగే రక్తాన్ని కూడా తీసివేయడం జరిగింది. చివరికి ఆమె ఇంకా వెయిట్ తగ్గడం కోసం రాత్రంతా నిద్రపోకుండా స్కిప్పింగ్ చేయడం జరిగింది. అంటే చాలా వరకు ఆమె రికవర్ అయింది. కానీ కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉంది. అంటే 50 కేజీల రెజ్లింగ్ పోటీలో పాల్గొనడానికి ఈమె 50 కేజీల 100 గ్రాములు ఎక్కువ ఉంది కాబట్టి ఆమెని పోటీ నుంచి అనర్హత వేటు వేశారు. నిజంగా అసలుకి ఈ విషయం చాలా బాధ కలిగించే విషయం. దీని మీద మన భారత్ స్పోర్ట్స్ కమిటీలు ఒకసారి మళ్ళీ రీపిటిషన్ చేయాలి. దీని గురించి తనకి అర్హత అందే అవకాశం ఉంది, ఒకసారి వెరిఫికేషన్ చేయండి అని విన్నవించుకున్నారు. మరి ఒలింపిక్ టీం గనక మళ్ళీ దీనిని ఒక్కసారి వెరిఫికేషన్ చేసి ఆమెను గనక అర్హత కలిగిస్తే ఆమె మళ్ళీ పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ కొట్టే అవకాశం ఉందని నా అభిప్రాయం. మరి మీరందరూ కూడా ఆమె ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టాలి, అర్హత సాధించాలని కోరుకుందాం. అంతేకాదు ఈ 2024 ఒలింపిక్ గేమ్స్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అంటే కాంస్యమో సిల్వరో గోల్డో ఏదో ఒక ప్రైజ్ మనీ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే 8వ తారీఖు నీరజ్ చోప్రా గారు మన జావెలింగ్ త్రో వేసి గోల్డ్ మెడల్ సాధిస్తాడని నేనైతే ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ సంఘటన మీద, వినేష్ పోగట్కి జరిగినటువంటి సంఘటన మీద అది అన్యాయమా లేకపోతే మన తప్పిదమా లేదంటే ఒలింపిక్ కమిటీ తప్పిదమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.